తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, రాజీ లేదు అంటూ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన మత్స్యకారుల సేవా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మత్స్యకారుల హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల బోట్ల చొరబాటును అడ్డుకునేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశామని, బోటు చొరబడగానే కలెక్టర్లకు వెంటనే మెసేజ్ వెళుతుందని తెలిపారు. వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 ఆర్థిక భరోసా అందిస్తున్నామని చెప్పారు. కష్టపడాలనే ఆలోచన వస్తా ఉంది. ఎప్పుడైతే చేసిన పనిని గుర్తుపెట్టుకుని మీరు కూడా అభిమానం, సంఘీభావాన్ని తెలియజేయగలిగితే దానివల్ల వచ్చే కిక్కే వేరు. అలాంటి మిమ్మల్ని చూసినప్పుడు నేను చేసే పనికి సార్థకత కనపడుస్తూ ఉంది. ఆ సందర్భంగా మరొక్కసారి మనస్ఫూర్తిగా పేరు పేరున మా మత్స్యకారు సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాభినందనలు. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం. ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు, ఉపాధి లేదు, వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసరం మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేసాం. మీ ఫోన్లో మీరు చూసుకోవచ్చు. పడ్డాయా లేదా? పడ్డాయి. మా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు, ఫోన్ కూడా బాగా వాడుతున్నారు.